ఈ రోజు జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ మోతీనగర్ చౌరస్తాలో కొంతమంది జనసేన నాయకులు అలాగే వీర మహిళలు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. వారి మాటల ద్వారా వారి అభిప్రాయాలను మీరు తెలుసుకుందాం. జనసేన అంటే జనం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. దయచేసి ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ప్రజానికం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు అంటే మనం జనసేన సభ్యులుగా జాయిన్ అయ్యాం. అలాగే ఇప్పుడు ఏంటంటే జనసేన క్రియాశీలక సభ్యత్వం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీలో జాయిన్ అయితే మీకు జనసేన పార్టీ ద్వారా ప్రమాద బీమా ఒక 5 లక్షల రూపాయలు, అలాగే యాక్సిడెంటల్ గా 2.5 లక్షల రూపాయలు, హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా 20,000 నుంచి 2 లక్షల వరకు, అలాగే సాధారణ మరణానికి కూడా 1 లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ గారు మన పేరు మీద 16,400 మనం కడితే 1,600 ఆయన కట్టి ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు. ఏ పార్టీలో గానీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఏదైనా జరిగితే ఇవన్నీ మనకు అందజేయరు. డైరెక్ట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా పార్టీ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి. కనుక ప్రతి ఒక్కళ్ళు క్రియాశీలక సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీకి సపోర్ట్ గా మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే జన సైనికులు ఎవరికి అమ్ముడు పోరు, ఎవరు కొనలేరు. అర్థమైందా? మేము కూడా ప్రజల మీద అభిమానంతో మేము పనిచేస్తున్నాము. ప్రజల కోసం పనిచేస్తున్నాము, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాము. అంతేగాని ఏంటి లంచాలకి మంచాల వేయటాలు కానీ ఇట్లాంటి వ్యవహారాలు మేము చెయ్యం. అర్థమైందా? ఎవరికో మేము అమ్ముడు పోము. అర్థమైందా? మేము చాలా పెర్ఫెక్ట్ గా ఉంటాం. ఉదాహరణకి మన బోర్డర్ లో కార్మికులు, మిలిటరీ ఎలా కాపలా కాస్తుందో అలాగే ఈ దేశం కోసం మేము దేశం మధ్యలో పోరాటం చేసి ప్రజల కోసం న్యాయం చేస్తామని ఈ విధంగా మీకు మాటిస్తున్నాము. దయచేసి జనసేన పార్టీలో చేరండి, క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాల్సిందిగా పదే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. జై జనసేన, జై జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ముందుగా జనసేన 2014 మార్చి 14వ తారీఖున ఆవిర్భవించింది. ఇప్పటికి 12 సంవత్సరాలు గడిచినాయి. మనం 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జన సైనికులకి, వీర మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీని బలపరచడానికి కింద స్థాయి నుంచి కార్యకర్తలే బలం. పవన్ కళ్యాణ్ గారి తర్వాత మధ్యలో నాయకులు లేరు, కార్యకర్తలే ఉంటారు. కార్యకర్తల బలమే పార్టీకి బలం. ఈ ప్రత్యేకంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఇవాళ భారీ ఎత్తున ప్రతి సంవత్సరం జరుపుకునే వాళ్ళం మనం. ఈ రోజు జరుపుకోకపోవడానికి కారణం ఏంటంటే కార్యకర్తల నమోదు మాత్రమే ముఖ్య ఉద్దేశంగా పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవాన్ని బహిరంగ సభ ద్వారా ఆయన జరపలేదు. నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, పంచాయతీ వరకు కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల స్థాయిలో, చిన్న యూనిట్ దగ్గర కూడా, చిన్న విలేజ్ లో కూడా కార్యకర్తల నమోదుని ముఖ్య ఉద్దేశంగా, జనసేన సభ్యత్వ నమోదునే ప్రధాన ఉద్దేశంగా ఇవాళ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన ప్రతి జన సైనికుడు, వీర మహిళలు ఒక్కొక్కరుగా మినిమం 17వ తారీఖు లోపల 10 మందిని చేర్పించి జనసేనని బలపరిచి జనసేన కార్యకర్తల స్థాయిని ముందుకు తీసుకెళ్లాలని, పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ జనసేన యొక్క కార్యకర్తకి అనేక సదుపాయాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉంది, ఏదైనా అవసరమైనప్పుడు వారికి నగదు సహాయాలు చేశారు. మీకు అందరికీ తెలుసు, ఎన్నో రకాల సహాయ సహకారాలు పవన్ కళ్యాణ్ గారు అందించారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక మంది నాయకులు, కార్యకర్తలు తమకు తోచిన సహాయాన్ని వీర మహిళలకు కానీ, జన సైనికులకు కానీ చేసుకుంటూనే వచ్చారు. కాబట్టి సభ్యత్వ నమోదు అనేది చాలా ముఖ్య ఉద్దేశంగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి వారు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి కార్యకర్త, జన సైనికులు, వీర మహిళలు 10 మంది కార్యకర్తల్ని, 10 మంది జన సైనికుల్ని సభ్యత్వ నమోదు చేయించాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై జనసేన. 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మనం ఈరోజు మరి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మరి 13 సంవత్సరాల నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో
మన నాయకుడు డిప్యూటీ సీఎం అవటం, అట్లాగే మనం గెలిచిన చోట కూడా అక్కడ అన్ని చోట 21 పోటీ చేస్తే 21 గెలవటం, అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడం జరిగింది. అదే విధంగా తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారు మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయించడం జరిగింది. అన్ని చోట్ల కూడా మనం పోటీ చేసి దాదాపు 336 చోట్ల మనం పోటీ చేయడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్ కూడా రావడం జరిగింది. ఒకళ్ళు కౌన్సిలర్స్, ఒకళ్ళు కార్పొరేటర్ కూడా గెలవడం జరిగింది. అంటే తెలంగాణలో కూడా అభివృద్ధి ప్రమాణంగా జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పటి వరకు ఏదైతే మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిందో ఎక్కువగా మరి కొత్త వాళ్ళు నమోదు చేయడం జరిగింది. ఈ రోజుకి సుమారు 49,000 సభ్యత్వం జరిగింది ఈ రోజు వరకు. మరి ఇంకా జరుగుద్దని చెప్పి, ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి డబుల్ అయింది. ఇంకా 17వ తారీఖు దాకా ఉంది కాబట్టి ఇంకా దీన్ని బాగా నమోదు కార్యక్రమం బాగా పెంచాలి. మనం అంతా కూడా మరి తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో మనం కూడా ఇక్కడ మరి ప్రభుత్వంలో భాగస్వాములు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మన అందరం కూడా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడైతే అన్ని డివిజన్లో కూడా చక్కగా మరి కొత్త వారిని ఆహ్వానిస్తూ మరి పార్టీని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా మరి ప్రయత్నిస్తూ కొత్తగా మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతూ, అట్లాగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇక్కడ అందరూ కూడా మరి బడే విశ్వేశ్వరరావు గారు అవని, మన మూర్తి గారు కావని, అట్లాగే మన సాగర్ గారు అవని, పెద్దన్న గారు, అట్లాగే శ్రీనివాస్ గారు, డాడీ మీ అందరికి డాడీ నేనంటే బాగుండదులే, సీతారాం అన్నగారిని అన్నగారనే పిలవాలి కానీ, అట్లాగే మిగతా అందరికి కూడా పేరు పేరున అందరూ కూడా కళ్యాణ్ గారిని, అందరూ కూడా లక్ష్మణ్ గారు కానీ, లేకపోతే అశోక్ గారు కానీ అందరూ కూడా పేరు పేరున కూడా అందరు చెప్పలేదు అనుకోవద్దు. అందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ నేను ఈ కాన్ఫరెన్స్ లో పోటీ చేసిన దగ్గర నుంచి కూడా మీరందరూ కూడా ప్రతి కార్యక్రమం కూడా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇట్లా నిర్వహిస్తున్నందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పార్టీకి మరి రాష్ట్ర లెవెల్లో కూడా మరి ఎన్నికలు జరుగుతూ ఉంటే మీరు కూడా అక్కడికి వెళ్ళి మరి వారికి అక్కడ సర్వీస్ చేయడం కూడా మీ అందరికి కూడా పేరు పేరున మోతీనగర్ వారందరూ కూడా మన జన సైనికులకి వీర మహిళలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన పెద్దలు వారికి వెనకాల నుండి సహకరిస్తున్న మరి మూర్తి అన్న గారికి కానీ, సీతారామ గారికి కానీ, సాగర్ అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే వీర మహిళలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. ప్రతి కార్యక్రమానికి కూడా చక్కగా అటెండ్ అవుతున్నందుకు మదన్నకు కూడా మరి ధన్యవాదాలు. నేను మూర్తి గారు 1 లక్ష సభ్యత్వ నమోదు కోసం అని చెప్పి అనౌన్స్ చేశాము. 50,000